మొక్కల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ కాలుష్యం కాకుండా అరికట్టొచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు తొండుపల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కూడా హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటడం జరిగిందని, అవి పెరిగి పెద్దయ్యాయన్నారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడంతో ఇవాళ మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి దాని పరిరక్షణ కూడా చూసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నాటిన మొక్కలను కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటి పరిరక్షణ చూసుకొని మొక్కలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడం వల్లే వర్షాలు విరివిగా వస్తాయని, దీనివల్ల చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు.